నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. స్తుతి స్తుతి స్తోత్రం. ఈ ప్రధాన కార్యక్రమం అంతా దేవుడి దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. ఈరోజు మరి ప్రధానం చేయబడుతున్న వారి చేతుల మీదుగా జరిగించి ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతమైన సన్నిధి మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం తండ్రి. మీ ఉన్నతమైన సన్నిధి స్థలం నుంచి ప్రతి ఆటంకములను తొలగించి మంచి వాతావరణం ఇచ్చి తండ్రి ఈ యొక్క ప్రధాన కార్యక్రమం అంతా దీవెనకరంగా మీరు జరిగించమని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ సమస్తము ఆయన మీరే మా ముందు నడిపించమని మీ దాసులను బలపరిచి వాడుకొని సమస్తము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొచ్చు. మీ కృప కలిగిన స్థలకి సమస్తమును అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతుండగా నాతో కలిసి పాడుతూ చప్పట్లతో ప్రభుని మహిమపరచుదాం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫల
ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా పాయము నా గుడారము స్మీపించనీయక పాయము నా గుడారము నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నన్ను నా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఆమేన్. హల్లెలూయా. మరి సదా మన కార్యక్రమం ముందుకు వెళ్దాము. వారు అబ్బాయి తరఫు వారి వస్త్రాలను తీసుకుని ప్రారంభించిన తర్వాత దేవుడు మరి ప్రార్థనలో దేవుడు హల్లెలూయా గ్లోరీ బా షబా రకా తిరబా రిభందుల రషికాందుర వరికల రభందరషి పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము నాయన. జగదుత్పత్తి చేయబడక మునిపే ప్రభా ఇదిగో తన నాయన నీ అనాది సంకల్పము చొప్పున
ప్రభా ప్రణాళిక చొప్పున నువ్వు కార్యాలను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. నీ కుమారుడు హోసలను బట్టి, నీ కుమార్తె ఎలిజబెత్ను బట్టి వందనాలు నాయన. అయ్యా వారిని జతపరచడము నీ చిత్తమై ఉన్నందుకు స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దైవమానికి స్తోత్రము నాయన. ఇదిగో తల్లి నాయన, అమ్మాయి యొక్క వస్త్రాలు నాయన అబ్బాయి వారు తీసుకుని వచ్చారు ప్రభా. అబ్బాయి వాళ్ళ ఒక వస్త్రాలు నాయన ఇదిగో తల్లి నాయన, ఇదిగో అమ్మాయి వారు తీసుకుని వచ్చారు. వస్త్రములను యేసు నామములో మేము ప్రతిష్ఠిస్తున్నాం, మేము దీవిస్తున్నాము. దీవెన కలుగునుగాక. ఈ వస్త్ర మార్పిడి ద్వారా ఈ ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అంటే వస్త్రంలో ఏముంది అని అనుకుంటాం, కాదు, వెండి కాదు. అర్థమైందా? ఏం పోగొట్టుకున్నారు? దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన ప్రతిష్ఠ చేశాం. వారు మార్చుకుంటుండగా మనమందరం ప్రభు నామం బట్టి మనం ఈ చేతుల మీదకి వాళ్ళ చేతికి ఇవ్వండి. నువ్వు ఫస్ట్ నువ్వు పట్టు బొమ్మతిరా నిలబడుతుంది. అటు అమ్మాయికి చూడండి సార్. అవి తీసుకుంటారు, ఆయనకి ఇస్తారు, నీకు కాదు. నువ్వు పట్టు, నాది పట్టుకో. రైట్. శాశ్వత కృపణాకై యేసయ్యాని ప్రత్యక్షతలో మయలు పడిని. శాశ్వత కృపణాకై విడువలే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెని. కృప విడువలే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించినప్పుడు నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు. నా జ్ఞాపకాలలో చిరకరించెని. శాశ్వత జీవముకై మరువలే నన్నెల్లప్పుడూ కృప మాణిక్యమణులను మరిపించెని. కృప ఎల్లప్పుడూ కృప మాణిక్యమణులను మరిపించెని. కృప మైమరచితినే నీ కృప తలంచినప్పుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ కార్యము చూపెనేని దీర్ఘ శాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనేని దీర్ఘ శాంతము నాపై. ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా? ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమేరి
యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సంఘ బిడ్డలకు, అలానే ఇరుపక్షమున ఉన్న బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి అమ్మాయి రాకముందు దేవుని మాటలు చెప్పడం మేము పాట పాడడానికి కూడా కష్టంగా ఉంది కదా, మనకు తుడుచుకోవడానికే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. సరే, త్వరగా మనం ముగించుకుందాం. అమ్మాయి రావడమే ఆలస్యం. పదినాలుగా మేమే వాళ్ళని పెంచాం. వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత వచ్చారు వారి తల్లిదండ్రులు. చాలా సంవత్సరాలు వారు దుబాయ్ ప్రాంతంలోనే ఇరుపక్షాన ఉన్న తల్లిదండ్రులు బయట దేశాల్లోనే ఉన్నారు. వారిని ఒక దైవికమైన పద్ధతిలో మార్గంలో పెంచడానికి మరి ఇరుపక్షాన ఉన్న తల్లి హోసన్న వాళ్ళ తల్లి గారికి కానీ, అలానే ఎజరా బ్రదర్ స్వరూపు యొక్క తల్లే కానీ, మరి ఎలిజబెత్ యొక్క తల్లే కానీ వారిని చక్కగా సండే స్కూల్కి నడిపించడం, వారి చిన్న చిన్న ఇంత ఉన్నప్పుడు ఫోటోలు, చిన్న ఫోటోలు, సండే స్కూల్కి వచ్చిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా మీకు చూపిస్తాం. ఆమె దేవునికి స్తోత్రం. వారి చిన్న ప్రేమ, అప్పుడు జాయి పాప కూడా చిన్నవారు, అర్థమైందా? వాళ్ళందరూ ఆడుకునేవారు. క్రమం తప్పకుండా మరి తల్లులు చక్కగా వారిని మందిరానికి నడిపించడం నిజంగా ఈరోజు చూస్తున్న రీతిగా. ఆమె హల్లెలూయా. ఏ కార్యమైనా మనం అనుకుంటే జరగదు, జరుగుతుందా? ఒకవేళ దేవుని ఆలోచన ఒకటి ఉండి మనం ఏదైనా చేయాలనుకుంటే అది జరుగుతుందా? అది దాంట్లో మనకి ఎంత మంచి కనిపించినా ఆ కార్యక్రమం జరగదు. ఏదో రకమైన ఒక ఆటంకం వచ్చి ఆటంకంలో అది ఏమైపోతుంది, ఆగిపోతుంది. ఆమె దేవుని చిత్తంలో ఉన్న కార్యాలే మరి కార్యక్రమాలే జరుగుతాయి. మరి హోసన్న సేవకు వచ్చి ఇంచుమించు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు సేవలో ఎంతో బాధ్యత కలిగిన సేవకుడికి మీకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మీరు అందరు కళ్ళకు మీ కళ్ళు వీడియోలు తీస్తాయని కూడా తెలుసు నాకు. అర్థమైందా? మీరు వచ్చిపోయే వాళ్ళు కాదు, గమనించేవారన్న సంగతి కూడా మాకు తెలుసు. కనుక మీరు చూస్తూనే ఉన్నారు. 14 సంవత్సరాల్లో ఒక మరి ఎంతోమంది సేవకులు వచ్చారు, పోయారు, ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత ఎన్నో బ్రాంచ్లు కట్టాము, ఎంతోమంది. కానీ మరి హోసన్న సేవకు వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాల్లో ఎంత పరిచర్యకు మరి సహకారిగా ఉన్నాడో మరి అది మీ అందరికీ బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే మా అంతరంగిక విషయాలు ఆ ఒక్కరికే తెలుసు. సేవలో ఉండే కష్టం ఏంటిదో, సుఖం ఏంటిదో, బాధ ఏంటిదో, నష్టం ఏంటిదో మీకు కూడా తెలియదు. కారణం ఏంటంటే అతడు ఆ పనులు చేసేవాడు, బయటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తుండేవాడు కనుక అతనికి బాగా తెలుసు. మరి 14 సంవత్సరాల్లో మరి పరిచయంలో ఉన్న వ్యక్తి మరి ఉన్నాయి కొన్ని శోధనలు, శ్రమలు, ఆటంకాలు, ఇవన్నీ సాధారణమే. నది ప్రవహిస్తున్నప్పుడు రాళ్ళు వస్తాయా రావా? రాళ్ళు రాకుండా, ఇసుక లేకుండా, కర్రలు పడకుండా, చెత్త పడకుండా ఏదైనా నది ప్రవహిస్తుందా? ప్రవహించదు. అది సాధారణమే. జీవితంలో పెట్టి సాధారణమే. దేవునికి స్తోత్రం. మరి నమ్మకస్తులుగా ఉండి చక్కగా పరిచయంలో ఎదుగుతూ వచ్చాడు. ఆమె హల్లెలూయా. మరి వివాహ దశకు వచ్చేసరికి మరి అడిగాం, వివాహం చేసుకుంటామంటే చేసుకుంటా అన్నాడు. దాని తర్వాత మేము ప్రార్థన చేయడం, అమ్మ ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత మాకు మరి చిన్న ప్రాయం నుంచే దేవుని సన్నిధిలో ఎదిగిన ఎలిజబెత్ సేవకు రాకపోయినా తాను చక్కగా మరి ఎంతో ఆ కుటుంబం సేవలో సహకారులుగా, తర్వాత పరిచయంలో సహకారులుగా, తర్వాత పిల్లలు సహకారులుగా ఎంతో వారు సహకరించారు. అది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. ఆమె దేవునికి స్తోత్రం. మరి ఆ సమయంలో సేవా విషయాల గురించి కూడా వారికి పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే 20 మంది 15 మంది 20 మంది ఉన్నప్పుడు వచ్చారు మన సంఘంలోకి. ఎవరు? ఎజ్రా స్వరూప వాళ్ళ కుటుంబము మన సంఘంలో వారు ఎప్పుడు చేరారంటే 15-20 మంది ఉన్నప్పుడు చేరారు.
అప్పుడు కొమటోని ఇంట్లో, అంటే కొమటి వాళ్ళ ఇంట్లో, శాస్త్రనగర్లో ఇంట్లో ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఎడ్ల బండి మీద స్వరూప సిస్టర్ని ఆమె లేవలేని పరిస్థితిలో చేతబడి శక్తులతో బాధపడుతుంటే ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కలగకపోతే నా దగ్గరికి తీసుకొచ్చారు. బిల్డింగ్ మీదకి ఆమె మోసుకొచ్చారు, కాలు చేతులు పట్టుకొని మోసుకొచ్చారు. పైన బిల్డింగ్లో ఆరాధన జరుగుతుంది. ప్రార్థన చేశాము. ఒక్క ప్రార్థనకి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఎంతమంది ఉన్నారు సంఘంలో? 15-20 మంది ఉన్నారు. అప్పుడు వారు సంఘంలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎంతో నమ్మకస్తులుగా ఉన్నారు. మరి చిన్నపిల్లలుగా ఉన్న పిల్లలు కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చారు. ఎలిజబెత్ వాళ్ళ నా హోసన్న తర్వాత ఎలిజబెత్ చక్కగా ఎదుగుతూ వచ్చారు. ప్రార్థన చేస్తుండగా ప్రభు మాకు బయలుపరిచింది. తర్వాత దేవుడు వారి పట్ల ప్రవచించింది. ఏవైతే కార్యాలు ఉన్నాయో దానినే ఈరోజు మనము చూస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అనాదిలో దేవుడి యొక్క ప్లాన్, అంటే భూమి పుట్టక ముందే, సృష్టి మనుషులను దేవుడు చేయకముందే దేవుడి మనసులో ఏముంది? ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే భూమి పుట్టింది. ఆ ఆలోచనలోనే మనము పుట్టాం. దేవుని ఆలోచనలో లేకుండా ఈ జగత్తే కానీ మనుషులే కానీ ఎవరు కూడా లేవు. మనమందరము ఈ సృష్టి లేకముందే దేవుని ఆలోచనలో ఉన్నవారము. ఆమె చెప్దామా? హల్లెలూయా. మరి ఈ ప్రాంతానికి నేను స్వార్థకు వచ్చి ప్రతిరోజు ప్రతి వారం వచ్చి స్వార్థ ఇలానే స్వార్థ చెప్పేవాడు. ఇలానే రాత్రి పగలు ఇక్కడికి వచ్చి స్వార్థ చెప్పగా ఇక్కడ ఉన్న కుటుంబాలు రక్షణలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకప్పుడు వీరందరూ కూలి పని చేసుకునేవారిగా తర దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభుని అంగీకరించారు. ఈరోజు ఈ లోక సంబంధంగా వారు గనులు కాకపోయినా వాక్యం చెప్తుంది, మీరు రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? ఆ విధంగా గొప్ప రక్షణ దేవుడు వారికి దయచేశాడు. హల్లెలూయా. వెండి బంగారాల ఆశీర్వాదం కాదు, రక్షణ పొందుకోవడమే ఆశీర్వాదం. వెండి బంగారు దొంగల దగ్గర ఉంటాయి, వ్యభిచారుల దగ్గర ఉంటాయి, స్మగ్లింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి, మోసం చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు. ఆశీర్వాదము, రక్షణ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రభువు చేత ఏర్పరచబడిన వారికి మాత్రమే అది దొరుకుతుంది. కనుక ఈ కుటుంబాలకు దేవుడు రక్షణ దయచేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కనుక ఈరోజు ఈ జరుగుతున్న ఈ ప్రధాన కార్యక్రమము ఇది ప్రార్థన పూర్వకంగా దేవుడు ఏర్పాటు చేసిన సంబంధము, దేవుడు ఏర్పాటు చేసిన కార్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? మీ అందరికీ సంతోషంగా ఉందా? చెప్పండి. ఆ సంతోషం ఎక్కడ చూపిస్తారు? మీ ముఖంలో చూపించాలి. ఏం చేయాలి? సంతోషాన్ని. అప్పుడు మీరు సంతోషపడితే మీ పిల్లల వివాహాలు కూడా సంతోషంగానే, కాస్త గట్టిగా. మనం ఏది విత్తితే అదే వస్తాం కదా. కనుక మనం సంతోషపడాలి. దేవుని చిత్త ప్రకారంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మనం ఏం చేయాలి? కాస్త గట్టిగా సంతోషపడాలి. ఆమె 2 మాటలు ఆల్రెడీ ప్రధానం అయిపోయింది వారి బట్టలు మార్చుకోవడం ద్వారా. కాబట్టి ఈ సమయంలో ఒక 2 మాటలు దేవుని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికే ఎండకు మీ ముఖాలు వాడిపోయాయి, ఈ లైట్కు నా ముఖం ఇంకా మాడిపోయింది. కాబట్టి కాస్త 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ప్రమాణం అని కూడా చెప్పచ్చు. నిబంధన అంటే ప్రమాణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో రాస్తుంది కదా, 2వ అధ్యాయము. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చూస్తామా అమ్మా? ఆమేన్. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట గమనించారా? ఒకసారి చదువు. నీవు నిత్యము నాకుండునట్లు. ఈ మాట ఎవరు అంటున్నాడు? పెళ్లి కుమారుడు అంటున్నాడు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు? హోసన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారు? పెళ్లి కుమార్తె ఎవరు? ఎలిజబెత్.
అయితే ఆత్మ సంబంధంగా ఈ రెండు రకాలుగా మనము ఆలోచించాలి. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏమని మాట్లాడుతున్నాడు? పెళ్లి కుమార్తెతో నీవు నిత్యము 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 అనే పదం. ఆమె వివాహ వ్యవస్థ అనేది 4 రోజులు ఏదో పెళ్లి చేసుకొని విడిచిపెట్టే బంధం కాదు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్త్రాలు మార్చుకున్నట్టుగా, వస్తువులు మార్చుకున్నట్టుగా మార్చుకునేది కాదు వివాహ వ్యవస్థ. అమ్మాయిని మార్చుకోవడం, అబ్బాయిని మార్చుకోవడం అలా జరిగే కార్యక్రమం కాదు. వివాహం అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. ప్రధానం అనేది కూడా జీవితంలో చెప్పండి ఒకేసారి జరుగుతుంది. వివాహానికి ముందు జరిగే కార్యక్రమమే ప్రధానం. ఆమె చెప్దామా? హల్లెలూయా. చెప్పండి. వివాహానికి ముందు జరిగే కార్యక్రమం ఏంటిది? ప్రధానం. ఆ ప్రధానంలో ఏముంటుంది అంటే, ఇదిగో ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అబ్బాయి మా అబ్బాయి, లేక పెళ్లి కుమారుడు ఇదిగో ఈమె నేను చేసుకోబోయే భార్య. అమ్మాయి ఏముంటుంది? ఇదిగో నేను చేసుకోబోయే భర్త. ఆమేన్. దేవునికి స్తోత్రం. వివాహానికి ముందు జరిగే ఈ ప్రధానంలో జరిగే కార్యక్రమం ఇది. ఇప్పుడు ప్రధానమైన తర్వాత వీళ్ళిద్దరిని ఎవరన్నా పెళ్లి చూపులు చూడడానికి వస్తారా? కాస్త గట్టిగా హల్లెలూయా. ఒకవేళ రమ్మని చెప్పినా చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి. ఊరి వారు ఏం చేస్తారు? తిట్టేస్తారు. ఇంకెవరు రారు. ఆమె ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు సగం పెళ్ళి అయిపోయినట్టే. ఈ మధ్యలో గ్యాప్, పెళ్ళికి ప్రధానికి మధ్యలో గ్యాప్ ఏంటిదయ్యా అంటే వాళ్ళు సిద్ధపడడానికి. ఏంటి? సిద్ధపడడానికి, పెళ్ళికి సిద్ధపడడానికి, సంసారానికి సిద్ధపడడానికి కొద్దిగా ఈత చెప్పరే. సముద్రంలో ఈదాలి కదా. మునులు ఏమంటారు, మహానుభావులు ఏమంటారంటే సముద్రమైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని మరి అంత పెద్ద బాధ వాళ్ళకేం వచ్చిందో, వాళ్ళకి అంత పెద్ద సమస్య ఏమొచ్చిందో అలాంటి పద్యం కట్టారు. అంటే జీవితం అనేది అలా ఉంటుంది. ఒక సిద్ధపాటు, వివాహానికి ముందు ఒక సిద్ధపాటు, అది చాలా అవసరం. ప్రయాణానికి ఒక సిద్ధపాటు ఉంటుంది, అవునా? చెప్పండి. భోజనానికి ఒక సిద్ధపాటు ఉంటుంది, ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి ఒక సిద్ధపాటు ఉంటుంది, ప్రతిదానికి ఒక సిద్ధపాటు. ఈరోజు మనము పెళ్లి కుమారుడైన యేసుప్రభు మధ్యాకంలోకి వస్తాడని మనకు తెలుసు. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా మనమందరం ఏం చేస్తున్నాం? సిద్ధపడుతున్నాం. అర్థమైందా? సిద్ధపాటు. వివాహానికి ముందు జరిగే సిద్ధపాటులో ముందుగా జరిగే కార్యక్రమమే ఈ ప్రధానం. ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏంది? ఇప్పుడు హోసన్న ఏమంటున్నాడు? నీవు నిత్యము నాకుండునట్లు, నీవు నిత్యము నాకుండునట్లు. ఆమేన్. అర్థమైందా? నాకుండునట్లు, మాకుండునట్లు. దేవునికి స్తోత్రం. నిత్యము. నిత్యం అంటే ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు చెప్పండి? నిత్యం అంటే ముక్కులో శ్వాస ఉన్నంత కాలం నువ్వు నాకు ఉండునట్లు. అంటే ఏం చేయబోతు? తనకు భారీగా ఉండునట్లు. నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు. నీతిని బట్టి సంఘము దేంతో అలంకరించబడింది? నీతితో అలంకరించబడింది. ఆమె ఇప్పుడు ఎలిజబెత్ దేంతో అలంకరించబడింది? నీతితో. ఆమె హల్లెలూయా. నీ బంగారాన్ని బట్టి, నీ సౌందర్యాన్ని బట్టి, నువ్వు వేసుకున్న మంచి పట్టు వస్త్రాలను బట్టి, నీకున్న సొగసును బట్టి, నీకున్న సౌందర్యాన్ని బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి, నీకున్న బలగాన్ని బట్టి అనడం లేదు. నీకున్న నీతిని బట్టి, భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, యథార్థతను బట్టి, నీకున్న రక్షణను బట్టి. ఆమేన్. హల్లెలూయా. నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము
చేసుకో. ఆమె చెబుతామా? హల్లెలూయా. అమ్మా అర్థమైపోయింది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి మీద మనసు ఉంటేనే కాదు, అమ్మాయి మీద ఏం రావాలి? ఒక దయ కూడా. చెప్పరే, పెళ్లి కుమారుడు యేసు ప్రభువుకు మన మీద ఏం రావాలి? దయ రావాలి. యేసు ప్రభు మీద మనకు దయొచ్చుడు కాదు. హలో, యేసు ప్రభు మీద మనకు దయొచ్చుడు కాదు. అర్థమైందా? యేసు ప్రభుకే పెళ్లి కుమార్తె మీద ఏం రావాలి? దయ కలగాలి. ఏదో సన్నను దయ చూపి చేసుకుంటున్నానని అనుకూడదు బాబు, అది పెద్ద ప్రమాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే అవసరం నీకంటే యోగ్యుడు, నీకంటే యోగ్యుడు నేను చెప్పగలం. ఆమె తను యోగ్యురాలే, కానీ తనకంటే ఎక్కువ యోగ్యుడు. ఎందుకు తెలుసా? అతను ఒక సేవకుడు. సేవకుడు అంటే మామూలు విషయం కాదు. అర్థమైందా? మీరు ఎంతమంది వచ్చినా అక్కడే కూర్చోవాలి, ఇడికి మాత్రం రావద్దు. ఇది యోగ్యత. ఇదేంటిది? యోగ్యత. దాని సభలకు వెళ్తే కలెక్టర్లు, ఎంపీలు, తర్వాత మంత్రులు ఎంతమంది ఇలా ముందు కూర్చొని, ముందుకు వచ్చి స్టేజ్ ముందుకు వచ్చి తలలు వంచి, అయ్యా ప్రార్థన చేయండి మా కోసం, మా కుటుంబం కోసం, మా వ్యాపారాల కోసం. చూసారా ఎంత యోగ్యతను? చూసారు? వారు తలలు వంచి సమాజంలో వారు తలెత్తుకొని తిరుగుతారు లక్షల మంది ప్రజల మధ్యలో, కానీ ఒక అయ్యగారి దగ్గర రాగానే తల ఎంత యోగ్యత చూడండి. కృప కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క దయ చూపుట వలన, తర్వాత నీతి వలనను, నీ సాక్ష్యం వలనను, నీ మంచితనం వలనను, నీ యథార్థతం వలనను పెళ్లి కుమారుడైన హోసన్న ద్వారా ఏం జరుగుతుంది? ప్రధాన కార్యక్రమం జరిగి ఉన్నది. ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇది చాలా గొప్ప కార్యం. ఈ కార్యక్రమాన్ని దేవుడు వీరు పుట్టక ముందే, ఆదిలోనే, జగతుత్పత్తి చేయబడక మునిపే దేవుని నిర్ణయంలో ఉన్న కార్యక్రమం ఇది. ఆమేన్. నువ్వు పుట్టక ముందే, నువ్వు తల్లి గర్భంలో వేయబడక ముందే నీ గురించి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇంకో విషయం, ప్రధానం అంటే ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. ఇంకో విషయాన్ని గమనించండి. ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, లేక ఒక జామ చెట్టు ఉందనుకోండి, అది ఎదుగుతుంది, దానికి పూత కాత సరిగా రావడం లేదు. రానప్పుడు కొందరు ఏం చేస్తారంటే దాన్ని కొమ్మను అలా కోసి మంచి ఫలములు ఇచ్చే ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి ఏం చేస్తారు? అంటు కడతారు. ఇది అంటు కట్టబడుట. ఆమేన్. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఇలా ఎలిజబెతు హోసన్నతో ఏమవుతుంది? అంటు కట్టబడుతుంది. పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో సంఘము ఎలా అంటు కట్టబడిందో నా మాట్లాడదాం అవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మనం అంటు కట్టబడిన వారమా కాదా? అంటు కట్టబడిన వారం మనం. ఒకప్పుడు మనం ఎవరు చెప్పు? ఒకప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏంటిది? అన్నిలో. ఒకప్పుడు భయంకరమైన శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నవారు. ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లో ముండ చెట్టు వలె, పనికిరాని చెట్ల వలె ఉన్న మనల్ని దేవుని నరికి తీసుకొచ్చి తనతో ఏం చేశాడు? దేవుడు అంటు కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ కొమ్మ తీసుకొచ్చి ఆ చెట్టుకు అంటు కడతారో అప్పుడు ఆ కొమ్మకి ఏమి వచ్చేస్తాయి? ఆ చెట్టు మీద అన్ని మంచి ఫలాలు వచ్చేస్తాయి. ఆమేన్. అంటే మీరు ఫలించున్నట్లుగా. అందుకే ఆదాము అవ్వల్ని చూసేమన్నాడు? మీరు ఫలించండి. ఆమేన్. ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఫలించడానికి. ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుని ఆలోచన నెరవేర్చుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇంత పెద్ద జగత్తులు చేసి ఒక మనిషిని పెట్టలేదు బొమ్మగా. ఏమన్నాడు తెలుసా? ఓ మానవుడా, ఆదామవ్వా, ఈ భూమిని అంతా కూడా మీరేం చేయాలి? నిందించండి, మీరు ఫలించండి, మీరు ఏలుబడి చెయ్యండి అని తన ప్రణాళిక మొత్తం కూడా ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు.
దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? అంటే ఆదామును చేయకముందే, అవ్వను చేయకముందే ఆదాము అవ్వలు ఎవరి మనసులో ఉన్నారు? దేవుని మనసులో ఉన్నారు. ఈ కార్యక్రమం జరగకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే వీరిద్దరు దేవుని మనసులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీరి ద్వారా దేవుడు ఏమనుకుంటున్నారు? వీరు ఫలించి విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా ఉన్న నీవు కుమారునితో ఏమవుతున్నావు అంటూ కట్టబడుతున్నావు. ఎందుకయ్యా? ఫలించడానికి. అందుకే 128వ కీర్తనలో ఏముంది? 128వ కీర్తనలో ఒకసారి చూడండి. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. చదవండి ఆ మాట. ఏంటంటే నీ లోగిట భార్య 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 అంటే సంఘం. భార్య అంటే ఇక్కడ ఎవరు? ఎలిజబెత్. ఆమేన్. నీ లోగిట నీ భార్య ఫలించు అనే పదం ఎవరికి వచ్చింది? భార్యకు వచ్చింది. చూసారా? అంటే సంఘం ఏం కావాలి? ఇప్పుడు ఎలిజబెత్ ఏం కావాలి? ఎందుకు నువ్వు అంటుకట్టబడుతున్నావు అంటే వసనతో ఫలించడానికి. ఆమేన్ చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించడానికి, విస్తరించడానికి, వ్యాపించడానికి. ఇది దేవుని యొక్క ప్లాన్, ఆలోచన. దేవుని ఆలోచన ఒక్కసారి నువ్వు మనం గ్రహించగలిగితే మన పట్ల ఆయనకున్న ప్రణాళిక, ఆలోచన ఎంత గొప్పదో మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఒకసారి కూర్చొని, ఇంత ప్లాన్ ఉన్నావా ప్రభా మా గురించి? ఇంత ఆలోచనలు కలిగి ఉన్నావా? ఇంత గొప్పగా నువ్వు చేయాలనుకుంటున్నావా? ఇన్ని ఆలోచనలు మా గురించి నీకు ఉన్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమేన్. అందుకే ఆయన ఆశ్చర్య కార్యాలను నేను లెక్క పెట్టలేను అంటాడు. ఎవరు? దావీదు. నేను లెక్క పెట్టలేకపోతున్నాను అంటున్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. హల్లెలూయా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. ఆహా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. సంఘానికి, భార్యకు దేవుడిచ్చిన ఆధిక్యత, ఫలము. పురుషునితో ఏమన్నాడు? నీ కష్టార్జితము అన్నాడు కదా. భార్యనేమన్నాడు? ఫలములు, పుష్పములు అన్నాడు. మరి ఈ సమయంలో ఎలిజబెత్ ఒక ఫలించు ద్రాక్ష వల్లి వలె, ద్రాక్ష చెట్టు వలె మరి వసనతో అంటు కట్టబడి ఫలించును గాక, విస్తారముగా ఫలించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ భర్తలకు మీరు ఎలా ఉండాలి? ఫలించు ముళ్ళ చెట్టు వలె, కాకర చెట్టు వలె. చెప్పండి ఇంకేమున్నాయి? ఏ చెట్టు? కాకరకాయ చెట్టు, ముళ్ళ చెట్టు. భర్త ఇటు 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 ఇలా అన్నా గుచ్చుకుంటుంది, ఇలా అన్నా గుచ్చుకుంటుంది, అలా ఉన్నా గుచ్చుకుంటుంది. తేడా వస్తే ఎవరే మా అన్నలకు, మా నాన్నకి చెప్పి నిన్ను దులిపియకపోతే దులపడానికి చెట్టు ఏంటి? దులపడానికి చెట్టు ఏంటి? దేవా, కాదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఫలించే ద్రాక్ష వల్లే ఉండటకు దేవుడు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. మీరు కూడా ఇద్దరు మోకరించండి ఈ సమయంలో. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మరి తండ్రి, మరి ప్రభా, మెడిపల్లి గ్రామంలో ఉన్న తండ్రి తోమా బ్రదర్ వారి కుటుంబాన్ని, అదేవిధముగా లోకల్ వెలుమల గ్రామంలో ఉన్న ఇజ్రా వారి కుటుంబాన్ని మీరు ప్రేమించి తండ్రి, వారి పిల్లల విషయంలో మీరు చేసిన ఈ మేలుకరమైన గొప్ప కార్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం ఒక శుభ దినముగా మీరు మార్చినందులకై స్తోత్రాలు. ఈ దినాన్ని మీరు ఘనపరిచినందులకై స్తోత్రాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని సెలవిచ్చారయ్యా.
ఈ ఘనమైన కార్యానికి బిడ్డలు పూనుకున్నందులకే నీకు స్తోత్రాలు. ఈ రోజు వారి దాంపత్య జీవితానికి మీరు తండ్రి పునాది వేసినందులకై స్తోత్రాలు తండ్రి. ఈ రోజు మరి తండ్రి ఎంగేజ్మెంట్ ఈ కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండి ఇంతవరకు సమస్తము మీరు మహిమ తెచ్చుకున్నందులకై స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి ఈ క్షణంలో మీ దాసులను కూడా మీరు బలపరిచి అనేక విషయాలు తండ్రి జీవితాలకు అయ్యా తన వాళ్ళ జీవితంని వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఎలా సాగించాలో, ఒక భార్య భర్త ఎలాగ ఉండాలో తండ్రి, ఆ విషయాలన్నీ కూడా నీ లేఖనాల ద్వారా తండ్రి మీరు మాకు బోధించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, భూమి ఆకాశాలు గతించిన నీ మాట గతించలేరదు తండ్రి. ఇది మనుషుల మాటలు కాదు ప్రభా, అది నీ లేఖనాలు కాబట్టి, నీ మాటలు కాబట్టి తండ్రి వారి జీవితాలకి దీవెనకరంగా మారునుగాక, మారునుగాక. వారిని ఊరేగించుదురుగాక, వారిని ఉజ్జీవింప చేయుదురుగాక. ఈరోజు హోసన్న అదే విధముగా ఎలిజబెత్ ఇరుగురు మీరు జతపరచడానికి మీరు సిద్ధపరిచినందులకై స్తోత్రాలు. ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు చేసేందులకై స్తోత్రాలు. వారిని మీరు వివాహానికి సిద్ధపరిచేందులకై స్తోత్రాలు తండ్రి. ఇదిగో మరి తండ్రి అయ్యా నిత్యము నాకు ఉన్నట్లుగా అని ప్రమాణము చేస్తున్నారు తండ్రి. కాబట్టి మరి ప్రభా దయా కలిగిన వాడిగా తండ్రి నీ కుమారుని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ యొక్క భార్య విషయంలో దయ కలిగిన వ్యక్తిగా, అన్ని విషయంలో దయా కనికరము కలిగిన వాడిగా అయ్యా తండ్రి తన భార్య విషయంలో ఉండడానికి మీరు సహాయము దయచేయండి. అదే విధముగా తండ్రి అయ్యా నీ లోగిట నీ భార్య అయ్యా ఫలించు ద్రాక్షవల్లి వలె అన్నారు తండ్రి. కాబట్టి తన సహోదరి తండ్రి అయ్యా ద్రాక్షవల్లి వలె తండ్రి అయ్యా ఫలించు వ్యక్తిగా ఉండడానికి సహాయము దయచేయండి. అనేకులను ఫలభరితంగా మార్చడానికి సహాయము దయచేయండి. మరి ముఖ్యంగా నీ గొప్ప సేవలో వారు ఉన్నారు తండ్రి. అయ్యా నీ సేవలో వారు ఫలించుటకు సహాయము దయచేయండి. అయ్యా వారిని ఫలభరితంగా మార్చుటకు సహాయము దయచేయండి. ఈ కార్యక్రమం ఇంతవరకు ప్రభా తోడుగా ఉండి దీవించినందులకై స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా వారిని ఆశీర్వదించినందులకై స్తోత్రాలు. మీ వారి జీవితాలు ఇక మహిమకరంగా మీరు మార్చుమని అయ్యా తన వారి వివాహాన్ని ఘనంగా ఇంకా వారి సిద్ధపరచుమని ఇంతవరకు ప్రభుత్వం మాకు తోడుగా ఉన్నందులకై స్తోత్రాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఈ అనాది ప్రణాళిక ప్రకారం ఏ బిడ్డల ప్రభా ఎలిజబెత్ను ప్రభా ఈరోజు ప్రధానానికి సిద్ధపరచడానికి స్తోత్రం. మూడో వ్యక్తిగా మీరుండే ప్రభా ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఇది ఏర్పాటు చేసిన విధంగా ఇది మా కన్నులకు ఆశ్చర్యమైన రీతిగా ప్రభా మనందరికీ ఆశ్చర్యకరంగా ఈ కార్యాన్ని జరిగించినందుకు స్తోత్రం ప్రభా. నీవు మా పట్ల చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కావాలన్నావు ప్రభా. అదేవిధంగా ఈ కార్యాన్ని మీరు జరిగించినందుకే నీకు స్తోత్రం. ఈ వాగ్దానాలు నమ్మదగినవి ప్రభా, వాటిని బిడ్డల పట్ల నెరవేర్చినందుకు స్తోత్రం ప్రభా. మరి సేవకుల సమక్షంలో ప్రభా, దూతల సమూహంలో ప్రభా మరి తండ్రి కూడి వచ్చిన సంఘం సమక్షంలో బిడ్డలిద్దరు ప్రభా ప్రదానం చేయబడడానికి నువ్వు చూపిన కృపకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఇది మొదలుకొని వివాహం వరకు బిడ్డల చుట్టూ మీరు కంచె వేయండి అయ్యా. ఏ దుష్టుల కన్నా మనుషుల కన్నా పడకుండా కాపుదలు ఇచ్చేది, మంచి ఆరోగ్యం చెంద బిడ్డలు నింపండి ప్రభా. ప్రత్యేకంగా విత్తబడ్డ వాక్యానుసారంగా బిడ్డలు ఫలించుటకే ఈ యొక్క కార్యక్రమం మీరు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా. అవును తండ్రి ప్రభా, విస్తారమైన ఫలములు ఫలించినట్లుగా ప్రభా, వేవేలకు తల్లులుగా మార్చబడినట్లుగా బిడ్డలను దీవించండి ప్రభా. అయ్యా తల్లిగా శ్రేయ ప్రభా సేవకురాలుగా బిడ్డలు ఆశీర్వదిస్తున్నారు. సియోను బిడ్డలు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. జై పాస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ అనాది సంకల్పము చెప్పున నాయన పాస్టర్ హోసనాను నాయన సిస్టర్ ఎలిజబెత్ను ఈ దినము నాయన ప్రధానములు నాయన మీరు జతపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది కేవలం నీ చిత్తమై ఉన్నందుకు స్తోత్రమయ్యా. నీ చిత్తము లేకుండా ఏది జరగదు అని నాయన మీ దాసుల ద్వారా మేము విని ఉన్నామయ్యా. అని నీకు స్తోత్రాలు. ఇది నీ చిత్తమై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ చిత్తములో నాయన వీరిద్దరూ నాయన ప్రధానము చేయబడి ఉంటుండగా నాయన వివాహము వరకు నాయన వారి హృదయాలను సిద్ధపరచుకొనుటకు సహాయం చేయండి. వారి హృదయాలను నాయన వారి మనసులను స్థిరపరచుకొనుటకు సహాయం చేసి ఆయన అద్భుతమైన వివాహ రంగంలో నాయన అనేకులకు మార్గదర్శులుగా వీరుండునట్లుగా నాయన ఈ సమయమును వారు ఉపయోగించుకొనుటకు సహాయం చేయమని తిరిగి ఒకసారి మీ అద్భుతమైన నాయన ఈ దినము కొరకై ఈ ప్రధాన కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఓ శరబ రక తీరబల రకుందుర షందల రషి రిభాందుర కత్తిరబ రివరిషల రకో రిభాందల రబ 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 రక తీరబ రిబ రబ రకుందుర షందల రషి రీకల కొందల శవ శుభము కలుగునుగాక, మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక. ఓ తండ్రి, నీ వాగ్దానములు నెరవేర్చబడునుగాక. ఓ వాక్యమైన దేవుడా, నీ దీవెన వర్షం వీరి మీద పడునుగాక. ఓ నాయన, నీ కుమారుడు హోసను, నాయన నీ కుమార్తెను ఎలిజబెత్ పట్ల నీ ప్రణాళిక చొప్పున ఈ రోజు మీరు ప్రధానము అయ్యా చేసి ఉన్నందుకై స్తోత్రం. ఆయన ఇంకా వారి మనస్సును, వారి హృదయాలను చక్కగా సిద్ధపరచుకొందురుగాక. త్వరలో వారు వివాహములు భార్య భర్తలుగా జతపడనై ఉంటుండగా నాయన, ఇదిగో నిత్యము నాకుండునట్లుగా ప్రభువా, ఇదిగో తని నాయన కుమారుడు హోసన్నకు నాయన నీ బిడ్డని ఎలిజబెత్తును మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రం. ఎముకలో ఎముక అని చెప్పిన రీతిగా ప్రభువా, ఇదిగో తని నాయన, ఇదిగో నీ బిడ్డను ప్రభువా ఆ విధంగా సిద్ధపరిచిన ఆయన నీ కుమారుడికి మీరు ప్రదానం జరిగించినందుకు స్తోత్రం. నీ వాక్యం వల్ల నాయన ఫలించునుగాక, మీరు ఫలించుదురుగాక, ఫలించుదురుగాక, విస్తరించుదురుగాక, వ్యాపించుదురుగాక, కృపలో నిలబడుదురుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు. సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోండి ఆయన. ఇరుపక్షముగా ఉన్న నాయన వీరిని కన్న తల్లిదండ్రులకు శుభము కలుగునుగాక, మేలు కలుగునుగాక, వీరి ఫలములు వారు కూడా అనుభవించుదురుగాక. అట్టి దీవెన సంతోషం వారికి కలుగునుగాక. నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ఈ విధంగా నాయన. ఇదిగో తండ్రి, నీ బిడ్డల్ని ప్రధానము ద్వారా మీరు ఈ కార్యక్రమం ద్వారా స్థిరపరిచినందుకు స్తోత్రాలు. అబ్రహాము కుటుంబం మీద ఉన్న దీవెన వీరికి కలుగునుగాక, ఇసాకు కుటుంబం మీద ఉన్న దీవెన వీరికి కలుగునుగాక, ఓ యాకోబు కుటుంబం మీద ఉన్న దీవెన వీరికి కలుగునుగాక. మా పితరులు ఫలించినట్టుగా ఫలించుదురుగాక, యోసేపు వలె దావీదు వలె వారు దిలుదురుగాక. దయామేడా మేము దీవించి ఉన్నాం ఆయన, దీవించమని. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులను, స్నేహితులను, సంఘ బిడ్డలందరినీ దీవించి మమ్మల్ని అందరినీ కూడా వధువుగా సిద్ధపరిచి రాకడానికి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సన్నిధి, లోకములో ఉన్న పరిశుద్ధులకు, కూడి వచ్చిన దేవుని బిడ్డలకు, మరి ముఖ్యంగా ఈరోజు ప్రధానము చేయబడిన బిడ్డలకు, హోసన్నకు, ఎలిజబెత్తుకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి ఆయన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఓకే, హోసన్న, ఎలిజబెత్, కంగ్రాచులేషన్స్. అందరికీ వందనాలమ్మా. చాలా సంతోషం. కూటమి అయ్యేసరికి మేఘం వచ్చేసింది. చాలా సంతోషం. ఎజరా బ్రదర్ ముందుకు వచ్చి. అందరికి వందనాలు. మా పాప ఎంగేజ్మెంట్కు అందరికీ మీకు ఆహ్వానించినాం కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ మాటను అంగీకరించి మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్. అందరికీ ప్రేమ విందు సిద్ధం చేసి సంతృప్తిగా పాల్గొనుకోవాలి. ప్రేమ విందు సిద్ధం చేశాము, అందరూ పాల్గొనుకోవాలి. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. ఆశీర్వదించెదను,
నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీవు జీవిత కాలం అంతా. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. భయమెందుకు నా ప్రియ పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయమెందుకు నా ప్రియా పుత్రుడా, ఇకపై కీడు కానరాదుగా. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై ఉండును. నీతోనే ఉంటూ నే చేయు కార్యం అద్భుతకరమై ఉండు. అవన్నీ ఆశ్చర్యకరమై ఉండును. ఓ నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను.
ప్రేమించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కలిసేటి అందాల అనుబంధమే
ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటి
నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం. కనుడా సిల్వతరుడా, అమూల్యం నీదు రుధిరం. ఘనుడా, సిల్వధరుడా, అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించి బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం.
ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం ప్రియుడా ప్రాణ ప్రియుడా వరమే నీదు స్నేహం నా రక్షణకై పరమును వీడే నా విమోచనకై క్రయధనమా